పోలింగ్ కేంద్రాల దగ్గర ఎవరైనా ఓటింగ్ సంబంధం లేని వ్యక్తులు లేదు ఓటు వేసి ఉన్న వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి చూడండి ఒకసారి. అదిగో బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బీఆర్ఎస్ నేతలు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి నినాదాలు చేస్తూ ఉండటంతో పాడి కౌశిక్ను కూడా అక్కడ నుంచి తరలిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఓవరాల్గా కొన్ని చోట్ల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందే గుర్తించారు. అక్కడ ముందుగానే ఎక్కువ భద్రతా సిబ్బందిని డిప్లాయ్ చేశారు. యూసఫ్గూడలో ఇప్పుడు మీరు చూస్తున్నది యూసఫ్గూడలో పోలింగ్ కేంద్రం దగ్గర ఒకసారి పాడి కౌశిక్ కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు బోగస్ ఓట్లు వేస్తూ ఉన్నారు, దొంగ ఓట్లు వేస్తూ ఉన్నారు. అన్యాయంగా చెప్పు ఖచ్చితంగా దొంగ ఓట్లు వేస్తూ ఉన్నారు. ఇలా దొంగ ఓట్లు వేస్తూ ఉన్నారు. 255 లో దొంగ ఓట్లు వేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. అక్కడి నుంచి తరలిస్తున్నారు. దొంగ ఓట్లు వేస్తున్నారు. కొన్ని బూత్లలో యూసఫ్గూడలో కొన్ని బూత్లలో దొంగ ఓట్లు వేస్తున్నారు. అక్కడ రిగ్గింగ్ చేస్తున్నారు అంటూ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఎటువంటి రిగ్గింగ్ జరగడం లేదు అని చెప్తున్నారు. అంతా వెబ్కాస్టింగ్లో రికార్డ్ అవుతుంది, అంతా పద్ధతి ప్రకారమే జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం కావాలని రిగ్గింగ్ ఆరోపణలు చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి చెప్పడం మాత్రం యూసఫ్గూడలో కొన్ని పోలింగ్ బూత్ నెంబర్లని ఆయన చెప్తున్నారు. అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది అంటే ఆ పోలింగ్ బూత్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ శ్రేణులు ఆ పోలింగ్ బూత్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు మాత్రం వారిని అడ్డుకున్నారు. అనుమతి లేని వ్యక్తులు ఎవరు కూడా పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలు ఎవరు ఉండొద్దు అని చెబుతున్నారు. వారిని అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఎర్రగడ్డ డాన్ బాస్కో స్కూల్ దగ్గర కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది, గొడవ చోటు చేసుకుంది. అక్కడ నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, ఏంటి ఎర్రగడ్డ డాన్ బాస్కో స్కూల్ దగ్గర గొడవకు కారణం ఏంటి? ప్రస్తుత పరిస్థితి ఏంటి? రోజు ఎన్నికల పోలింగ్ సమయం కూడా ముగిసింది. కాసేపటి క్రితమే ఇంకొక 20 నిమిషాలు, కేవలం 20 నిమిషాలు ఉన్న సమయంలో అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇక్కడికి డాన్ బాస్కో వచ్చారు. అక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ సరళిని పరిశీలించారు. అతనితో పాటు మరికొంతమంది ఒక 2-3 అనుమతితోనే లోనికి వెళ్లారు. మొత్తం కూడా పోలింగ్ బూతులు పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు ఇన్ఛార్జులు, ఏరియా ఇన్ఛార్జులు ఇక్కడికి చేరుకొని నేరుగా పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఆందోళన దిగినటువంటి సిచ్యువేషన్, ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇన్ఛార్జ్ నవీన్ యాదవ్ మందితో తీసుకెళ్లి ఒక రౌడీ లాగా గుండెలాగా లోనికి వెళ్ళి మొత్తం కూడా రిగ్గింగ్ పాల్పడ్డారంటూ ఇక లక్ష్మారెడ్డి కూడా వచ్చారు. ఆందోళనకు దిగినటువంటి సిచ్యువేషన్ నిజంగా అక్కడ ఏజెంట్లను బయటికి పంపించారా? నవీన్ యాదవ్ వచ్చినప్పుడు నిజంగా అట్లా ఏజెంట్లను లోనికి బయటికి పంపించి అక్కడ రిగ్గింగ్ చేశారా అన్న దానికి మనతో ఏజెంట్ ఉన్నారు. లోన జరిగినటువంటి ఏదైతే 382 పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి తోటి ఏజెంట్ ఉన్నారు. అన్న, ఏం జరిగింది నిజంగా? నవీన్ యాదవ్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన ఏజెంట్లను బయటికి పంచారు. అక్కడ నేను ఈ 382కి నేను వెళ్ళి వాళ్ళందరినీ అడగడం జరిగింది. ఇప్పుడు ఏజెంట్లతో మాట్లాడాను. అక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఉన్నారు. దాంట్లో బీఆర్ఎస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మీ వల్ల ఇష్యూ అవుతుందని. నేను కూడా ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బూతులను పరిశీలన చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం చూసి నిజంగానే ఆ విధంగా మాస్ గ్యాదరింగ్ అయింది, లోపల ఈ రిగ్గింగ్ లాంటివి ఏమైనా జరిగిందని అనుకున్నా. కానీ నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క బూత్లో నేను అడిగిన తర్వాత క్లియర్గా బీఆర్ఎస్ ఏజెంట్ అక్కడ ఫిరోజ్ అని చెప్పున్నాడు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు 382లో నేను మధ్యాహ్నం నుంచి పొద్దున్న నుంచి ఉన్నాను, మధ్యలో 1 అవర్ లంచ్కి వెళ్ళి వచ్చాను, మళ్ళీ 2 o'clock నుంచి ఇప్పటి వరకు ఉన్నాను, నన్ను ఎవరు బయటికి పంపించలేదు, నేను ఉన్నాను అని చెప్పాడు. మిగతా కావాలంటే
అటువంటిది లేదు అని చెప్పారు. నేను చూసిన దాన్ని బట్టి అటువంటి వాతావరణం ఏం లేదు. కాకపోతే ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇటువంటి ఏదన్నా వస్తే దానికి సంబంధించిన కంప్లైంట్ ఇవ్వాలి, రిటర్నింగ్ ఆఫీసర్కి చెప్పాలి, ఇటువంటి చేయాలి. ఆందోళన అనేటటువంటిది మనం ఎన్నిక ముగిసే టైంలో ఓ 10 నిమిషాలు ఉందనగా దీనికి సంబంధించినటువంటి ప్రాపగండా చేస్తూ ఆందోళన చేయడం అనేది అది మనం ఓటమిని అంగీకరించడం అవుతుందా ఇంకోటి అవుతుందా అనేటటువంటిది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి అదే పొలిటికల్ పార్టీ నాయకులుగా మనం అందరం కూడా చాలా చక్కగా ఎన్నిక నిర్వహించడానికి వాళ్ళు నేరుగా 50 మందితో మొత్తం ఒక రౌడీలాగా లోనికి వచ్చారు, రిగ్గింగ్ పాల్పడ్డారు అనేది ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్. కానీ నాకు తెలిసినంత వరకు అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు చెప్పిన దాని ప్రకారం ఎక్కడ కూడా ఆ విధమైనటువంటి సమూహంతో రాలేదు అనేటటువంటి చెప్పారు. ఈవెన్ బీఆర్ఎస్ ఏజెంట్ ఫిరోజ్ ఎవరైతే ఉన్నాడో ఫిరోజ్ చెప్పాడు, ఫిరోజ్తో మాట్లాడాను నేను. ఫిరోజ్ కూడా అటువంటిది ఏం జరగలేదు, ఏం రాలేదు, నేను ఇక్కడే ఉన్నాను, నాకు ఆ విధంగా వచ్చెళ్ళాడు నవీన్ చూసేళ్ళాడు. కానీ మీడియా కూడా ఉంది నవీన్తో పాటు, మీరు విజువల్స్ చూసుకోండి, నేను ఇక్కడే ఉన్నాను, అటువంటిది జరగలేదని అతను చెప్పాడు. బట్ ముందు నేను కూడా